సీఎం జగన్ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయారు. టీడీపీ జనసేన ఉమ్మడిగా వైసీపీని ఢీకొట్టేందుకు ఎత్తుగడలను రచిస్తోంది. ఈ మేరకు ఏపీలో అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మేరకు జనసేన కేంద్ర పార్టీ కార్యాలయంలో గత 3 రోజులుగా కీలక చర్యలు కొనసాగుతున్నాయి. పీఏసీ సభ్యులు ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారు. నేతల బలాబలాలపై నాదెండ్ల మనోహర్తో చర్చిస్తున్నారు. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలు విశాఖ, కృష్ణా, గుంటూరు, తిరుపతి, అనంతపురం, ప్రకాశం జిల్లా నేతలతో చర్యలు జరిపిన పవన్ కళ్యాణ్ దాదాపు 16 స్థానాల్లో అభ్యర్థుల జాబితా సిద్ధం చేశారు. ఈ జాబితాను రేపు టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపే అవకాశం ఉంది. అలాగే సీట్ల సర్దుబాటుపై 2-3 రోజుల్లో టీడీపీతో చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెడీ అయిన అభ్యర్థులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్న సేనాని పలు సూచనలు చేశారు. నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీస్ ప్రారంభించి ఎన్నికల పనులకు శ్రీకారం చుట్టాలని చెప్పడంతో ఇవాళ పలు చోట్ల జనసేన కార్యాలయాలను ప్రారంభించనున్నారు జన సైనికులు. సీఎం జగన్ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, జగన్ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. ఇందులో జనసేనాని కూడా రెడీ అవుతున్నారు. తమ కార్యకర్తలకు పలు సూచనలు కూడా చేస్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పొత్తులో భాగంగా కూడా వీరిద్దరూ కలిసి కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ సర్కార్ని ఎదుర్కొనేందుకు 2024లో తెలుగుదేశం సర్కార్ ఏర్పడేందుకు కార్యాచరణని రూపొందిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా జనసేనకి 25 నుంచి 30 స్థానాల్లో టికెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపుగా 16 నియోజకవర్గాలకు సంబంధించి కూడా సీట్లని కేటాయింపులు, మార్పులు, చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల కాలంగా కూడా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన నేతలతో అలాగే పీఏసీ సభ్యులు, ముఖ్యమైన నాయకులతో కూడా ఆయన భేటీ అయ్యారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా దాదాపుగా 16 నియోజకవర్గాల్లో అభ్యర్థులని దాదాపుగా ఖరారు చేశారు. ఒక 2 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా తిరుపతికి సంబంధించి ఒక నియోజకవర్గం, ఇక్కడ కొంతమంది ఇన్ఛార్జీలు ఉన్నారు. చివరిలో పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు కానీ, దర్శి కానీ ఈ రెండిట్లో ఏదో ఒక నియోజకవర్గం జనసేనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మూడో దానికి సంబంధించి గుంటూరు వెస్ట్, ప్రస్తుతం ఇక్కడ బోనబోయిన శ్రీనివాస్ అనే వ్యక్తిని కూడా పార్టీ కార్యాలయం ప్రారంభించుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ సూచన చేశారు. ఆయన ఈరోజు పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. మచిలీపట్నం బండి రామకృష్ణ, అవనిగడ్డ బండేటి రామకృష్ణ, అలాగే అమలాపురం రాజాబాబు, అలాగే డిఎంకే శేఖర్ వీరిద్దరిలో ఒకరిని కన్ఫర్మ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రాజోలుకు సంబంధించి అలాగే రాజానగరం, కాకినాడ రూరల్, మామిడివరం, భీమిలి, నెల్లిమర్లి, యలమంచిలి, పెందుర్తి, తెనాలి, కొత్తపేట అంటే ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాలకు సంబంధించిన కూడా ఆయన దాదాపుగా ఫైనల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే 16 మంది అభ్యర్థులని ఖరారు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో తిరుపతి అలాగే రాజోలుతో పాటు అమలాపురం ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇద్దరు అభ్యర్థులను కూడా ప్రస్తుతం పెట్టారు. దాంట్లో ఒకరిని ఇవాళ రేపట్లో ఫైనల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఒంగోలుకు సంబంధించి, ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు అలాగే దర్శి ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు 2 రోజుల క్రితం. అయితే ఈ 2 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం మనకు వస్తుంది అనే దానికి సంబంధించి బేరేజ్ వేసుకొని అప్పుడు నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అయితే 2 నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ కార్యకలాపాలు ప్రారంభించుకుంటూ గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. మరొక వైపు రానున్న 4-5 రోజుల కాలంలో మరొక 7 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్ని స్థానాలు ఇస్తుందో దాన్ని బట్టి మిగిలిన అభ్యర్థుల జాబితా ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 16 ఒక 7 అంటే దాదాపుగా 23 మంది అభ్యర్థులను జనసేనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాత టీడీపీ ఇచ్చే సీట్లను బట్టి ఎన్ని స్థానాల్లో, మిగిలిన స్థానాల్లో కూడా అభ్యర్థులని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తయారు చేసిన 16 మంది అభ్యర్థుల జాబితాని ఈరోజు సాయంకాలం కానీ రేపు కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి ఆ జాబితాను పంపిస్తారు. ఆ జాబితా పంపించిన తర్వాత
వారికున్న నేపథ్యంలో కూడా అక్కడ సర్వే కూడా చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఆ 16 నియోజకవర్గాల్లో సర్వే పూర్తయిన తర్వాత జనసేన టీడీపీ రెండు పార్టీలు కూడా ఉమ్మడిగా కూర్చొని ఈ అభ్యర్థుల ఖరారుకి అంటే ఫస్ట్ నియోజకవర్గాల్ని ఖరారు చేస్తారు. ఆ తర్వాత అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా జనసేనని మాత్రం ఈ నెలాఖరికి దాదాపుగా 20 నియోజకవర్గాల పైన పూర్తి చేసి వారిని గ్రౌండ్ వర్క్ చేసుకునేందుకు సిద్ధమవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ 16 మందికి సంబంధించి కూడా పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవాలని చెప్పి కూడా చెప్తున్నట్టు తెలుస్తాం. దానిలో భాగంగానే ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో 2 చోట్ల అలాగే గుంటూరులో ఒక చోట కూడా పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ నేతలు ప్రారంభించబోతున్నారు. జనసేనాని అయితే అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. మరి అలాగే టీడీపీ నేతలు కూడా టీడీపీకి సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి మరి ఏదైనా సూచనలు చేసే అవకాశం ఉందా? అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతానికి సంబంధించి 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులకు సంబంధించి జాబితాని సిద్ధం చేస్తుంది. అయితే పొత్తులో భాగంగా జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఆ సీట్లను బట్టి వారికి ఇచ్చే కేటాయింపులు పోను మిగిలిన వాటికి సంబంధించి జాబితాని సిద్ధం చేసేందుకు టీడీపీ కూడా ఇప్పటికే కసరత్తు చేసింది. దాదాపుగా చంద్రబాబు జైలుకి వెళ్ళక ముందే దాదాపుగా 30 నుంచి 40 నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించి ఆయన ఇదేం కర్మ రాష్ట్రానికి కానీ భవిష్యత్ భరోసా కార్యక్రమాలకు వెళ్ళిన సమయంలో ఆయన బహిరంగ సభల్లోనే ప్రకటించారు, మీ అభ్యర్థిగా ఇతను ఉంటారు, ఇతను గెలిపించండి అని. సో అందులో ఒక 5 నుంచి 10 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మిగిలిన నియోజకవర్గాలకు సంబంధించి రానున్న 4-5 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తారు. రెండు పార్టీలకు సంబంధించి సంక్రాంతి నాటికి 100 నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేయాలని చెప్పి రెండు పార్టీలు నిర్ణయించుకున్న దానిలో భాగంగానే జనవరి 10 నుంచి 13వ తేదీలోపు ఒకరోజు దాదాపుగా రెండు పార్టీలకు సంబంధించిన 100 మంది అభ్యర్థులని ఖరారు చేసి ప్రకటించబోతున్నారు. ఈ లోపల రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాయలసీమలో, కోస్తాంధ్రలో, ఉత్తరాంధ్రలో 3 చోట్ల కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కూడా కలిసి ఉమ్మడిగా ఒక భారీ బహిరంగ సభలకి శ్రీకారం చుడుతున్నారు. 3 బహిరంగ సభలు పూర్తయిన తర్వాతనే పూర్తి స్థాయిలో అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక టీడీపీ, జనసేన రెండు పార్టీలకు సంబంధించి కూడా ఇంటర్నల్గా ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాని వారైతే తయారు చేసుకున్నారు. కానీ పొత్తుకు సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలి, పొత్తులో ఏ సీట్లు ఇవ్వాలి, అలాగే అక్కడ సీట్ కోల్పోతున్న వ్యక్తులకి ఆల్టర్నేట్గా ఏం చేయాలి అనే దానికి సంబంధించి మాత్రమే ప్రస్తుతం పెండింగ్ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అది కూడా రానున్న వారం రోజుల్లో ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.